నిలవడమే ఆ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం అని నేను అనుకున్నాను. సో ఎలక్షన్స్కి ముందు అంటే ఎన్నో రోజులు కాలేదు, కొన్ని నెలలు మాత్రమే అవుతుంది. ఆకునూరి మురళి గారు చెప్తూ ఉన్నారు, ఇంత వ్యతిరేకంగా కనపడినటువంటి వ్యక్తి ఈరోజు మీకు పాజిటివ్ ఎట్లా అయ్యారు? నేను అందుకే చెప్పాను, రాజకీయాలే ఉంటాయి, విలువలు ఉండవు. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. మనం విలువల కోసం వెతికి మనుషులు అపార్థం చేసుకుంటాం. ఆకునూరి మురళి గారు విలువల కోసం వెతుకుతున్నారు కాబట్టి ఆయన అట్లా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే రాజకీయాలు మాట్లాడే వాళ్ళలో, రాజకీయాల్లో ఉండి మాట్లాడే వాళ్ళు విలువల గురించి ఆలోచించారు, విజయం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఏది సక్సెస్ని పెంచుతుంది, ఏది రీచ్ని పెంచుతుంది. అందున బహుజన్ సమాజ్ పార్టీ లాంటివి డెఫినెట్గా ఏదో ఒక పద్ధతిలో పార్లమెంట్కి వెళ్ళాలనే ధోరణిలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పెద్దగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీ కలుస్తుందని ఒక 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఎవరు అనుకోలే. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ఒక భిన్నమైనటువంటి లక్ష్యంతో, భిన్నమైనటువంటి ఆలోచనతోటి మన ధర్మానికి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడుతుందని అనుకున్నారు. కానీ అటువంటిది మనవాద పార్టీ అని చెప్పుకుంటున్నాయి, వాళ్ళతోటి పోతుందని అనుకోలే. మొదటి స్లోగన్లో బహుజన్ సమాజ్ పార్టీ యూపీలో బ్రాహ్మణ్ బనియాలకు వ్యతిరేకంగా ఉంటాము అని చెప్పేసి మాట్లాడి, మళ్ళీ అదే బ్రాహ్మణ్ బనియాలకు టికెట్లు ఇచ్చుకునేటువంటి వాళ్ళనే ముందుగా ఎక్కువ మందిని పోటీ చేయించి దశకు వస్తుందని కూడా అనుకోవాలి. అప్పుడు మాయావతి గారైనా లేదా బహుజన్ సమాజ్ పార్టీ ఏమనుకుందంటే విజయం ముఖ్యం, విలువలు కాదు. విలువలు అనేటివి ఉంటే కమ్యూనిస్ట్ పార్టీలాగా లేకపోతే ఇంకొక పార్టీలాగా ఒక సీటు 2 సీట్లకు అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఒక పెద్ద లక్ష్యం ఉన్నప్పుడు బహుశా నేను అనుకోవాలి ఇప్పుడు మాత్రం ఏమి గొప్పగా సీట్లు వస్తే ఏదో ఒక సీట్ ఇస్తారేమో. నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు చర్చల్లో ఉన్నారు, ఇది ఎవరి అవసరంతో చర్చకు తెరలేసింది అనేది మనకు తెలియదు. ఇది బీఆర్ఎస్ అవసరమా, బీఎస్పీ కలిసి రావడం అనేది, లేదు బీఎస్పీ అవసరమా? పోనీ బీఆర్ఎస్ బలహీనంగా ఉన్నది కాబట్టి మనం అక్కడికి పోవాలని అనుకున్నారా? బీఎస్పీ బలంగా ఉంది కాబట్టి తీసుకోవాలని అనుకున్నాడు అనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు పోటీ చేసినటువంటి స్థానాలు కానీ వాళ్ళ కానీ మొన్న రక్తము చెమట అంతా ఓడ్చి కొట్లాడినా కూడా వాళ్ళకి డిపాజిట్లు రానటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ స్ట్రాటజీ ఏమిటి? ఇప్పుడు చాలామందికి ఆసక్తి కలిగించేటువంటిది లేదా అట్లాంటి కార్టూన్లు వేసే పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అని అంటే ఒక 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 విచిత్రమైన అలయన్స్ అనేటువంటి దాన్ని, మంచి ఈక్వేషన్ సార్. అంటే ఎవరికి అవసరం? అదే కేసీఆర్కి అవసరమా? ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కనుక అవసరమని ఫీల్ అయ్యి ఆయననే ఆర్ఎస్పీ గారిని కాంటాక్ట్ చేసి ఉంటే కేసీఆర్ తన పరాజయాన్ని, అంతే కదా, తన క్షీణతను ఒప్పుకుంటున్నట్టు, తన పార్టీ క్షీణతను కూడా ఒప్పుకుంటున్నట్టు. పోనీ కేసీఆర్ అంత బలహీనపడిపోయి అంటే ఎక్కడ పోటీ చేసిన 100 స్థానాల్లో కూడా డిపాజిట్ రాని పార్టీ కొరకు అరువులు చాచాల్సిన అవసరం ఏ మేరకు ఆయనకు లబ్ధి వస్తుంది అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. లేదు, ఆర్ఎస్పీ ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు, అంటే మళ్ళీ అయితే తప్ప ఈ పార్లమెంట్లో ఒక్క స్థానం కోసము నిన్నటి వరకు అంత బద్ధ శత్రువులాగా మీరు ఒక 3 నెలల క్రితం ఆర్ఎస్పీ గారి ట్వీట్స్ లేకపోతే వారు మాట్లాడిన మాటలు చూస్తే పోరాటాలు చేశారు కదా సార్, పేపర్ లీకేజ్ వీటి మీద పోరాటాలు చేశారు. అంటే చాలామందికి ఒక విలువ, ఒక ఆదర్శం, ఒక దైవం, కొన్ని సందర్భాల్లో అయితే ఆర్ఎస్పీని ఒక దేవుడు అనుకున్నారు. నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఆయన ఫాలోయింగ్ కావచ్చు. అంటే వీళ్ళందరి ఆకాంక్షలు, ఇంకా వాళ్ళందరి ఆకాంక్షలు వ్యక్తం చేసినటువంటిది ఇంకా తడితడిగానే ఉంది. ఎలక్షన్కి ముందు ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు సార్, అసలు